now, first and foremost now, మన స్కిన్ ఏంటి, you need to analyze your skin and then you need to go for the colors which are suitable for you. మీ స్కిన్ టోన్స్ ఎప్పటికీ ఒక కలర్ చూస్ చేసుకుంటే దానివల్ల బ్రైట్ కావాలి, కానీ యూ షుడ్ నాట్ లుక్ డల్. సో ఈ పాయింట్ గుర్తు పెట్టుకొని మాకు ఆల్రెడీ ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఇంకో ట్రై చేద్దాం, లేకపోతే ఇప్పుడు అందరు ఇదే కలర్ వేసుకుంటున్నారు, ట్రెండింగ్ లో ఉంది ఈ కలర్, అది యూస్ చేయాలి. సి ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ట్రెండింగ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కలర్, ఎప్పుడు యూస్ చేయాలి? మీకు అది సూట్ అవుతున్నప్పుడు యూ కెన్ టేక్ దట్. మీకు సూట్ అవ్వకుండా అది ట్రెండింగ్ లో ఉంది కదా, లేకపోతే మన వార్డ్రోబ్ లో ఆ కలర్ లేదు కదా, లెట్స్ ట్రై దిస్ అని మన స్కిన్ టోన్ ని టచ్ చేసుకోవచ్చు. సో కలర్ థియరీ హ్యావ్ నో రిలీజియన్. ఈ విలేజెస్, టౌన్స్, సిటీస్ ఇవన్నీతో ఏమీ సంబంధం ఉండదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ లుక్స్ ఆన్ అవర్ స్కిన్ టోన్. విలేజ్ లో ఉన్న వాళ్ళు ఈ కలర్స్ కట్టుకుంటారు, లేకపోతే సిటీలో ఉన్న వాళ్ళు ఇలాంటివి వేసుకుంటారు, ఈ రిలీజియన్ వాళ్ళు ఇలాంటివి వేసుకుంటారు. దట్ ఈస్ ఆల్ ట్రాష్. మీ స్కిన్ టోన్ ఏంటి, ఆ కాంప్లెక్షన్ కి యూ విల్ చూస్ యువర్ కలర్. ఓకే, దీస్ టూ ఆర్ మేజర్ పాయింట్స్. What is this color complexion and what is the body type? Next, coming to body types. So body type ki taggatu, you will select the dresses or neck patterns or sleeve patterns, whatever it may be. మీ బాడీకి ఏది ఫిట్ అవుతుంది అది చూసుకోవాలి. ఆల్రెడీ నాకు ఈ మోడల్ ఉంది, నేను మళ్ళీ ఇది వేసుకోవాలా అది వేసుకోవాలంటే నో, యూ నీడ్ టు క్యారీ వాట్ ఇట్ సూట్స్ యూ. మీకు సూట్ అవ్వంది కూడా యూ ఆర్ నాట్ గోయింగ్ టు సపోజ్ టు వేర్ దట్. అది వేసుకున్నా యూ డోంట్ లుక్ బ్యూటిఫుల్. కానీ ఒక లుక్ అనేది ఉంటుంది, లైక్ క్లాసీ లుక్స్, ఎలిగెంట్ లుక్స్, కొన్ని డిగ్నిఫైడ్ లుక్స్. ఆ లుక్ బట్టి యూ విల్ చూస్ ద కలర్స్, యూ విల్ చూస్ ద నెక్ ప్యాటర్న్స్ అండ్ టైప్స్ ఆఫ్ ద డ్రెసెస్, హౌ యూ వేర్, హౌ యూ క్యారీ ద స్టైల్ అనేవి మారుస్తాం.